మిన్నుకైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. మెడిసిన్ కూడా రెగ్యులర్గా కంటిన్యూ ఏ టైంకి వేయాల్సినవి ఆ టైంకి వేస్తూనే ఉన్నా కానీ వాడు యాక్టివ్ అయితే అవ్వట్లేడు. యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కొద్దిసేపు లేచి కూర్చొని ఆడుకోవడానికి చూస్తున్నాడు కానీ మళ్ళీ అట్లనే పడుకుంటున్నాడు. అందుకనే మేము ఎప్పుడు చూపించుకున్న పాత డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాము. అతనైతే ఇంకా మెడిసిన్ అంతా ఇచ్చి ఇంజెక్షన్స్ కూడా వేద్దామని చెప్పిండు. సెలైన్ ఏం అవసరం లేదమ్మా, ఇంజెక్షన్స్ పెడదాము తక్కువ అవుతుందని చెప్పిండు. నొప్పి లేచలేదా అనే చెయ్యి నొప్పులు వస్తుందా? మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చిర్రు. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. రేపు అవి రేపు ఇవో మెడిసిన్స్ ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఇంజెక్షన్స్ రేపటికి. దగ్గే చాలా ఉంది. ఇవైతే మందులు వేసుకో. చిన్నోడైతే షాప్కి వెళ్ళిండు. ఇక వీడు రాగానే అన్నం తిన్నాడు. ఇప్పుడు మందులు వేసి పండుకోబెడతా. తగ్గట్లేదు, నీరసంగా ఉంటున్నాడు. యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తుండు, మళ్ళీ నీరసంగా అట్లే పడుకుంటున్నాడు. అందుకే మళ్ళీ పాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. చూడాలి. పాత డాక్టర్ అయితే కొంచెం మాకు బాగా పడుతుంది అంటే ఇచ్చిండు మందులు కానీ మాకు పాత డాక్టర్ బాగా పడతాడు అనమాట. ఈ కొత్త డాక్టర్ ఏంటంటే మా షాప్ పక్కనే పెట్టిరనమాట. షాప్ పక్కనే ఉంది కదని చెప్పేసి అట్లే తీసుకెళ్ళిండు. కాకపోతే మాకు పాత అతనే బాగా పడతాడు కాబట్టి కొత్త అతను ఇచ్చిన మందులు అవన్నీ కంటిన్యూ ఇంకా సగం కూడా అలా 2 days వేసిన, ఇంకా పక్కన పెట్టేసిన. ఎందుకంటే వాడు నీరసం అట్లే ఉంటుంది వాడికి. అందుకే ఈరోజు వెళ్తే ఇంకా సెలైన్ కూడా పెట్టిరు. అవి సెలైన్ పెట్టలేరు కాకపోతే ఇంజెక్షన్స్ ఒకటి వేసిరు అనమాట. ఇంకా రేపు ఎల్లుండి కూడా మార్నింగ్ ఈవినింగ్ మెడిసిన్ ఇస్తే తగ్గుతుంది అని చెప్పారు.